అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ ఇప్పటి వరకు 5 ప్రీ పోల్ సర్వేలు ఇచ్చారు. 5 ప్రీ పోల్ సర్వేలకు సంబంధించి ఒక టైం పీరియడ్లో వాళ్ళు చేసిన సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని సర్వేలను కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చాను. బట్ ఇప్పుడు కూడా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే ఈ సర్వే 6th ప్రీ పోల్ సర్వేని తీసుకొచ్చింది. అంటే ఈ సర్వేని మనం చూసుకున్నట్టయితే 1st ఏప్రిల్ నుంచి వాళ్ళు ప్రీ పోల్ సర్వే ఇచ్చారు. ఇది 6th ప్రీ పోల్ సర్వే. ఈ సర్వే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ సంస్థ ఈ సర్వే ఇచ్చింది. దీనికి సంబంధించి మొత్తం 175 నియోజకవర్గాలలో, అదేవిధంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు అనే అంశాన్ని చాలా క్లియర్ కట్గా పర్సంటేజ్ వైజ్గా వాళ్ళు చూపించారు. శ్రీకాకుళం నుంచి మనం వద్దాం. అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఎవరు ఏ అసెంబ్లీ స్థానాన్ని గెలవబోతున్నారు అనేది మనం చూద్దాం. ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా నుంచి నేను వస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళం పార్లమెంటుకి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా మనం చెప్తాం. శ్రీకాకుళం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే ఇది. లోక్సభ స్థానం ఫస్ట్ మనం లోక్సభ స్థానం ఎన్డీఏ వైఎస్ఆర్సిపి ప్రాబబుల్ విన్నర్. ఈ 4 కాలమ్స్ ఉంటాయి. లోక్సభ స్థానం శ్రీకాకుళం మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం లోక్సభ స్థానం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 52% ఎన్డీఏ కూటమికి వస్తాయి, 39% వైఎస్ఆర్సీపీకి వస్తుంది. టోటల్గా ప్రాబబుల్ విన్నర్ కూటమి అని చెప్తుంది ఈ యొక్క పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం లోక్సభని గెలుచుకుంటుంది కూటమి అని చెప్తున్నారు. దాంతోపాటు అసెంబ్లీ స్థానాలను కూడా వాళ్ళు ఇచ్చారు. ఇచ్చాపురం మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే ఇచ్చాపురం నుంచి వద్దాము. ఇచ్చాపురం చూసుకున్నట్టయితే 47% ఓట్ షేర్, అదేవిధంగా ఎన్డీఏకి 47% ఓట్ షేర్ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43% ఓట్ షేర్ వస్తుంది. ఇక్కడ కూటమి గెలవబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇచ్చాపురం తర్వాత మనం చూస్తే పలాసలో మనం చూస్తే ఎన్డీఏ కూటమి 42% ఓట్ షేర్, అదేవిధంగా 46% వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఓట్ షేర్ వస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, పలాసాని వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టెక్కలి చూస్తే 55% కూటమి, 36% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూటమి గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పాతపట్నం చూస్తే 47%తో ఎన్డీఏ కూటమి, 42%తో వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు పాతపట్నం నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆముదాల వలసలో ఎన్డీఏ కూటమి 49% ఓట్ షేర్తో ఇక్కడ ముందుకెళ్తుంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42% ఓట్ షేర్తో వెళ్తుంది. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే నరసన్నపేట మనం చూసుకున్నట్టయితే 46% ఓట్ షేర్తో కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 46% ఓట్ షేర్ వస్తుంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని కూడా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది. ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుంది నరసన్నపేట అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే శ్రీకాకుళం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని మనం చూస్తే 47% ఓట్ షేర్తో ఎన్డీఏ, అదేవిధంగా 43% ఓట్ షేర్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓట్ షేర్ సాధించబోతుందని చెప్తున్నారు. ఇక్కడ విన్నింగ్ ప్రాబబిలిటీ చూసుకున్నట్టయితే కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతారు అన్నట్టు చెప్తున్నారు. టోటల్ గా మనం ఒకసారి శ్రీకాకుళం సంబంధించి చూసుకున్నట్టయితే శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని కూటమి అభ్యర్థి గెలుచుకుంటారు. అదేవిధంగా టోటల్ గా 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే దాంట్లో 5 అసెంబ్లీ స్థానాలని కూటమి అభ్యర్థులు గెలుచుకుంటారు. 1 అసెంబ్లీ స్థానం అదే పలాస స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. నర్సన్నపేటలో మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది. టోటల్ గా చూసుకున్నట్టయితే శ్రీకాకుళం సంబంధించి ప్రిడిక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు విజయనగరం జిల్లాకి సంబంధించి
ప్రిడిక్షన్స్ చూద్దాము. విజయనగరం జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలని ఎవరు గెలుచుకోబోతున్నారు, అదేవిధంగా విజయనగరం జిల్లాలో పార్లమెంటు స్థానాన్ని ఎవరు గెలవబోతున్నారు అనేది చూద్దాం. విజయనగరం జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే విజయనగరం లోక్సభ నియోజకవర్గం తీసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమి 48%, వైఎస్ఆర్సీపీ 44%. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అని తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూస్తే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు మనం ఒకసారి చూస్తే ఫస్ట్ మనం చూస్తే హెచ్ఆర్ల సంబంధించి ఎన్డీఏ కూటమి 44%, ఇక్కడ 46% వైఎస్ఆర్సీపీ, 44% ఎన్డీఏ అండ్ 46% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది, ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాజాం చూసుకున్నట్టయితే ఇది ఎస్సీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో. ఇక్కడ 47% ఇక్కడ ఎన్డీఏకు ఉంటే 42% వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలబోతున్నారు రాజాం ఎస్సీ నియోజకవర్గం నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బొబ్బిలి చూస్తే 49% ఎన్డీఏకి వస్తుంది, వైఎస్ఆర్సీపీకి 41%. ఇక్కడ గెలిచేది కూటమి అభ్యర్థి బొబ్బిలిలో. నెక్స్ట్ మనం చూస్తే చీపురుపల్లి చూసుకున్నట్టయితే 43% ఎన్డీఏ కూటమికి 43%, 49% వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సేమ్ గజపతి నగరాన్ని మనకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే 43% ఓట్ షేర్తో ఎన్డీఏ ఇక్కడ తమ ఓట్లు సాధించుకోబోతుంది. నెక్స్ట్ మనం చూస్తే వైఎస్ఆర్సీపీ 46% ఓట్ షేర్ ని సాధించబోతుంది, కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. విజయనగరంలో చూసుకున్నట్టయితే చీపురుపల్లి అండ్ గజపతి నగరం ఈ రెండును అసెంబ్లీ స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని తెలుస్తుంది. నెక్స్ట్ నెల్లిమర్ల చూసుకున్నట్టయితే మనం 45% ఓట్ షేర్తో ఎన్డీఏ, 47% ఓట్ షేర్తో వైసీపీ, కాబట్టి ఇది టైట్ ఫైట్ ఉంటుంది. నెల్లిమర్ల టైట్ ఫైట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ జనసేన అభ్యర్థి ఇక్కడ బరిలో ఉన్నారు. నెక్స్ట్ మనం చూస్తే విజయనగరంలో 47% ఓట్ షేర్తో కూటమి అభ్యర్థి, అదేవిధంగా 43%తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఇది కూడా కూటమి గెలిచే అవకాశం ఉంది. టోటల్గా మనం చూసుకున్నట్టయితే టీడీపీకి మొత్తం విజయనగరం లోక్సభ స్థానాన్ని టీడీపీ గెలుచుకోబోతుంది. నెక్స్ట్ అసెంబ్లీ స్థానాలకి వచ్చినట్టయితే దీంట్లో 3 స్థానాలని, మొత్తం 7లో 3 స్థానాలని టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమి గెలుచుకోబోతుంది. 2 టైట్ ఫైట్ ఉంటాయి. అవి ఏంటంటే హెచ్చర్ల అండ్ నెల్లిమర్ల 2 టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చీపురుపల్లి అండ్ గజపతి నగరం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది విజయనగరం జిల్లాలో. ఇప్పుడు అరకు పార్లమెంటు స్థానానికి సంబంధించి పార్లమెంటు స్థానాన్ని ఎవరు గెలబోతున్నారు, అదేవిధంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను ఎవరెవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. అరకు పార్లమెంటు స్థానానికి సంబంధించి అరకు పార్లమెంటు నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే అరకు ఎస్టీ లోక్సభ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ ఎన్డీఏకి 41% వచ్చే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52 వచ్చే అవకాశం ఉంది. టోటల్గా మనం చూస్తే ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. నెక్స్ట్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ స్థానాలను కూడా మనం ఒకసారి చూద్దాం. అరకు అనగానే వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మనం చెప్పుకోవచ్చు. అరకు లోక్సభ అవ్వచ్చు, దాంతోపాటు అరకులో ఉన్నటువంటి మిగతా అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా హోల్డ్ ఉంటుంది. వాళ్ళు అక్కడ గెలిచే పరిస్థితి ఎక్కువ ఉంటుందని చాలా రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఒకసారి అసెంబ్లీ నియోజకవర్గాల వచ్చినట్టయితే పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ ఎన్డీఏ కూటమికి 41%, 48% వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అక్కడ కురుపాం చూస్తే ఎస్టీ నియోజకవర్గం చూస్తాం, ఇక్కడ 43% ఎన్డీఏకి, 49% వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పార్వతీపురం, ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. ఎన్డీఏ కూటమి 49%, 47% వైఎస్ఆర్సీపీకి. ఇది టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి. నెక్స్ట్ చూస్తే సాలూరు ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ ఎన్డీఏకి 43%, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 47% ఉంది. టోటల్గా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అసెంబ్లీ స్థానాన్ని గెలవబోతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ అరకులోయ,
ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ 42% ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా 48% వైఎస్ఆర్సీపీకి. కాబట్టి ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అరకులోయలో. పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమికి 43%, అదేవిధంగా 48% వైఎస్ఆర్సీపీకి. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది పాడేరు ఎస్టీ నియోజకవర్గం నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రంపచోడవరం చూసుకున్నట్టయితే ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ 42% ఎన్డీఏ కూటమికి, 47% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వస్తుంది. మనం చూసుకుంటే ఇది రంపచోడవరం కూడా, ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. టోటల్గా అరకుని మనం ఒకసారి దాని స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్టయితే అరకు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది మొత్తం. దాని తర్వాత పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకులోయ, పాడేరు, రంపచోడవరం ఈ మొత్తం స్థానాలని వైసీపీఏ గెలుచుకుంటుంది. పార్వతీపురం ఎస్సీ ఈ యొక్క నియోజకవర్గంలో మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం ఒకటే టైట్ ఫైట్, మిగతా అన్ని పాలకొండ, కురుపాం, సాలూరు, అరకులోయ, పాడేరు, రంపచోడవరం మొత్తం అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఇది అరకు లోక్సభ స్థానానికి సంబంధించిన ఫలితాలు. విశాఖపట్నానికి సంబంధించి లోక్సభ స్థానం, అదేవిధంగా అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇందాక మనం అరకులోయ ఎలా వైఎస్ఆర్సీపీకి హోల్డ్ ఉంటుందని చెప్పాను, ఇప్పుడు విశాఖపట్నం మొత్తం టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీకి హోల్డ్ ఉన్న పరిస్థితి. ఇక్కడ 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది అని చెప్తుంది పైనీర్ పోల్ అండ్ స్ట్రాటజీస్ అనే సంస్థ. విశాఖ పార్లమెంటు స్థానాన్ని మనం చూసుకున్నట్టయితే 54% ఓట్ షేర్తో ఎన్డీఏ, 37% ఓట్ షేర్తో వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూటమి గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే శాసనసభ నియోజకవర్గాలను చూద్దాం. శృంగవరపుకోట 49%తో ఎన్డీఏ, 44తో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ చూస్తే భీమిలి, శృంగవరపుకోట తర్వాత భీమిలి 53% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు. విశాఖపట్నం తూర్పు 51% ఎన్డీఏ, అదేవిధంగా 41% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు విశాఖ తూర్పు నుంచి. విశాఖ దక్షిణం 47% ఓట్ షేర్తో ఎన్డీఏ అభ్యర్థి, 44%తో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఉత్తరానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 47% ఎన్డీఏకి, 42% వైఎస్ఆర్సీపీకి. ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక్కడ బీజేపీ సంబంధించిన కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు విశాఖపట్నం ఉత్తరం నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం పశ్చిమం, ఇక్కడ విశాఖపట్నం పశ్చిమం ఒకసారి చూస్తే 52%తో ఎన్డీఏ అభ్యర్థి, అదేవిధంగా 40%తో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఇక్కడ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గాజువాక కూడా సేమ్ సినారియో కొనసాగుతుంది. 51%తో ఎన్డీఏ, 41%తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. టోటల్గా విశాఖపట్నాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే అసెంబ్లీ స్థానాలు అన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతుంది. అదేవిధంగా పార్లమెంటు స్థానాన్ని కూడా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుచుకోబోతున్నారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం, అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. అయితే మాడుగుల ఎన్డీఏ అభ్యర్థి 43% ఓట్ షేర్తో ఇక్కడ ఓట్లు సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 47%తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాడుగుల మాత్రం ఈసారి అనకాపల్లి జిల్లాలో మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. నెక్స్ట్ చూస్తే అనకాపల్లి అసెంబ్లీ స్థానాలను మనం చూసుకున్నట్టయితే 51%తో ఎన్డీఏ, అదేవిధంగా 39%తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జనసేన అభ్యర్థి అనకాపల్లిలో విజయం సాధించబోతున్నారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే పెందుర్తి చూస్తాం. పెందుర్తికి సంబంధించి ఎన్డీఏ అభ్యర్థి 49% ఓట్ షేర్ ఉంటుంది, 41%తో వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఇక్కడ జనసేన అభ్యర్థి పెందుర్తిలో గెలవబోతున్నారు అని చెప్తుంది పైనీర్ సర్వే. నెక్స్ట్ మనం చూస్తే ఎలమంచిలి కూడా మనం ఒకసారి చూద్దాం. ఎలమంచిలి చూసుకున్నట్టయితే 47% ఎన్డీఏ, అదేవిధంగా 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ కూడా ఎలమంచిలి కూడా జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు అని చెప్పొచ్చు.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే పాయకరావుపేట మనం చూసుకున్నట్టయితే 47%తో ఎన్డీఏ అభ్యర్థి, అదేవిధంగా 43%తో వైఎస్ఆర్సీపీ. కాబట్టి పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి నుంచి గెలవబోతున్నారు. నెక్స్ట్ చూస్తే నర్సీపట్నం కూడా మనం చూసుకున్నట్టయితే 49% ఓట్ షేర్తో ఎన్డీఏ అభ్యర్థి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 43%తో ఇక్కడ ఓట్లు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీ అభ్యర్థి నర్సీపట్నం నుంచి గెలుస్తారు అని చెప్తుంది. టోటల్గా మనం చూసుకున్నట్టయితే అనకాపల్లికి సంబంధించి అనకాపల్లి అసెంబ్లీ స్థానాలలో మాడుగుల ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు మాడుగుల ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అనకాపల్లి పార్లమెంటు స్థానంతో పాటు చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం టోటల్ 6 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి తర్వాత నెక్స్ట్ జిల్లాకి వెళ్దాం మనం. కాకినాడ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా కాకినాడ లోక్సభ స్థానాన్ని ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. మనం చూస్తే మొట్టమొదటిగా కాకినాడ లోక్సభ స్థానాన్ని ఇక్కడ కాకినాడ లోక్సభ స్థానంలో 48% ఎన్డీఏకి ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి జనసేన ఎంపీ ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే ఈ యొక్క సర్వే చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తుని శాసనసభ నియోజకవర్గాలు, కాకినాడలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే తునిని మనం చూసుకున్నట్టయితే 43%తో ఎన్డీఏకి, 47%తో వైఎస్ఆర్సీపీకి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తునిని వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అని చెప్తున్నారు. టోటల్గా మనం చూస్తే మొట్టమొదటి నుంచి కూడా తుని చాలా డౌట్ అన్నటువంటి నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే పత్తిపాడు మనం చూద్దాం. పత్తిపాడు 46% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ మనం చూస్తే పిఠాపురం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. ఇక్కడ నుంచి చూస్తే 52% ఓట్ షేర్. నిజంగా 52% ఎన్డీఏకి ఇక్కడ 52% వస్తే ఓన్లీ 39% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎక్కువ ఓట్ మార్జిన్తో, ఎక్కువ ఓట్ షేర్తో పిఠాపురాన్ని గెలవబోతున్నారని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే యొక్క సర్వే. నెక్స్ట్ చూస్తే కాకినాడ రూరల్ చూసుకున్నట్టయితే 47% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూడా కాకినాడ రూరల్ కూడా ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ చూస్తే పెద్దాపురం 48% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. కాకినాడ సిటీ 47% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. జగ్గంపేట 46% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. టోటల్గా చూస్తే కాకినాడను ఒకసారి మనం రివ్యూ చేసినట్టయితే కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని, లోక్సభ స్థానాన్ని ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. అదేవిధంగా తుని ఒక్కటి తప్ప, కాకినాడ లోక్సభ స్థానంలో ఉన్నటువంటి తుని ఒకటి తప్ప మిగతా అన్ని కూడా కూటమి గెలుస్తుంది. తుని ఒకటి గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిస్తే పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట టోటల్ 6 అసెంబ్లీ స్థానాలని కూటమి అభ్యర్థులే గెలుచుకోబోతున్నారు అని చెప్తున్నారు. కాకినాడ తర్వాత మరో జిల్లాకి వెళ్దాం మనం. ఇప్పుడు రాజమండ్రి లోక్సభ స్థానం, అదేవిధంగా రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏంటి అని చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే రాజమండ్రి సంబంధించి లోక్సభ స్థానాన్ని గురించి చూద్దాం. రాజమండ్రి లోక్సభ స్థానంలో 49%తో ఎన్డీఏ, అదేవిధంగా 38%తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీజేపీ ఎంపీ గెలవబోతున్నారు రాజమండ్రి స్థానాన్ని. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ స్థానాలు చూద్దాం. అసెంబ్లీ స్థానాలు చూస్తున్నట్టయితే అనపర్తి 41%తో ఎన్డీఏ, 47%తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనపర్తి లోక్సభ స్థానాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీ అండ్ సర్వీసెస్ చెప్తుంది. నెక్స్ట్ చూస్తే రాజానగరం మనం చూస్తే 48%తో ఎన్డీఏ, 45%తో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ జనసేన అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే
రాజమహేంద్రవరం సిటీ 52% ఎన్డీఏ, 38% వైఎస్ఆర్సీపీతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. రాజమహేంద్రవరం రూరల్ ఇక్కడ 50% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం 49% ఎన్డీఏ అభ్యర్థి, 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ నిడదవోలు 48% ఎన్డీఏ అభ్యర్థి, 41% వైఎస్ఆర్సీపీ ఇక్కడ జనసేన అభ్యర్థి గెలుస్తారు నిడదవోలులో. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇది ఒకసారి చూసుకున్నట్టయితే 51% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్న పరిస్థితి. టోటల్గా చూసుకున్నట్టయితే రాజమండ్రి స్థానాన్ని పురంధరేశ్వరి ఎంపీగా ఉంది, ఆవిడ గెలుస్తారు రాజమండ్రి స్థానాన్ని ఎంపీగా అని చెప్తున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే అనపర్తి ఒకటి తప్ప, అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆ వనపర్తి తప్ప రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం, నిడదవోలు, గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఈ 6 అసెంబ్లీ స్థానాలని ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలుస్తారు అని చెప్తుంది పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. నెక్స్ట్ అమలాపురం పార్లమెంటు స్థానం, అమలాపురం లోక్సభ స్థానాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే అమలాపురం ఎస్సీ స్థానం ఇది లోక్సభకు సంబంధించి. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి 53%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36%. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అమలాపురం ఎంపీగా. నెక్స్ట్ మనం చూస్తే 7 స్థానాలు ఎవరైతే అమలాపురం పరిధిలో ఉన్నాయో ఆ 7 అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలుతారని చూద్దాం. రామచంద్రపురం నుంచి వద్దాం. 49% ఎన్డీఏ, 39% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు ఇక్కడ. ముమ్మడివరం చూసుకున్నట్టయితే 51% ఎన్డీఏ, 40% వైఎస్ఆర్సీపీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం 44% ఎన్డీఏ అభ్యర్థి, 39% వైఎస్ఆర్సీపీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. రాజోలు ఎస్సీ నియోజకవర్గం 51% కూటమి అభ్యర్థి, 40% వైఎస్ఆర్సీపీ ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు రాజోలు. పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ 49%తో ఎన్డీఏ అభ్యర్థి, 39%తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు పి గన్నవరాన్ని. నెక్స్ట్ చూస్తే కొత్తపేటలో 52%తో ఎన్డీఏ, 40%తో వైఎస్ఆర్సీపీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు కొత్తపేటని. మండపేటని మనం చూసినట్టయితే 51%తో ఎన్డీఏ, 38%తో వైఎస్ఆర్సీపీ ఉంది, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు మండపేటని. టోటల్గా మనం చూసుకున్నట్టయితే అమలాపురం లోక్సభ స్థానానితో పాటు లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మనం చూస్తే రామచంద్రపురం, ముమ్మడివరం, అమలాపురం ఎస్సీ, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట టోటల్ 7 అసెంబ్లీ స్థానాలను కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తుంది పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. నెక్స్ట్ చూద్దాం అమలాపురం తర్వాత నర్సాపూర్ లోక్సభ స్థానం, దాంతోపాటు నర్సాపూర్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఏ స్థానంలో ఎవరు గెలుచుకోబోతున్నారనే చూద్దాం. ఇప్పుడు చూస్తున్నట్టయితే నర్సాపూర్ 51% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారు నర్సాపూర్ని. శాసనసభ నియోజకవర్గాలను చూద్దాం. ఆచంట 50%తో ఎన్డీఏ, 39%తో వైఎస్ఆర్సీపీ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు ఇక్కడ. పాలకొల్లు 56%తో ఎన్డీఏ అభ్యర్థి, 36%తో వైఎస్ఆర్సీపీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. నరసాపురం సంబంధించి అసెంబ్లీ స్థానాన్ని మనం చూసుకున్నట్టయితే నరసాపురం 52% ఎన్డీఏ, 39% వైఎస్ఆర్సీపీ ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి నరసాపురం గెలుస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే భీమవరం 49% ఎన్డీఏ అభ్యర్థి, 42% వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ ఉండి 55% ఎన్డీఏ, 38% వైఎస్ఆర్సీపీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు ఉండిలో. ఇక్కడ రఘురామకృష్ణంరాజు ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నారు ఉండి నుంచి. నెక్స్ట్ చూస్తే తణుకు మనం చూసుకున్నట్టయితే 52%తో ఎన్డీఏ, 41%తో వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. తాడేపల్లిగూడెం చూసుకున్నట్టయితే 49%తో ఎన్డీఏ అభ్యర్థి, 44%తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. టోటల్గా మనం చూసుకున్నట్టయితే నర్సాపూర్ లోక్సభ స్థానంతో పాటు ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం మొత్తం 7 అసెంబ్లీ స్థానాలను కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారు. నెక్స్ట్
ఏలూరు లోక్సభ స్థానంతో పాటు ఏలూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను ఎవరెవరు గెలుచుకోబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చూస్తే ఏలూరుకి సంబంధించి మనం చూస్తున్నట్టయితే 52%తో ఎన్డీఏ అభ్యర్థి, 41%తో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ టీడీపీ అభ్యర్థి లోక్సభ స్థానాన్ని, ఏలూరు లోక్సభ స్థానాన్ని గెలుచుకోబోతున్నారు. నెక్స్ట్ మనం అసెంబ్లీ స్థానాలను ఒకసారి చూద్దాం. ఉంగుటూరు 51%తో ఎన్డీఏ, 42%తో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు ఉంగుటూరుని. దెందులూరు 51%తో ఎన్డీఏ, 41%తో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు దెందులూరుని. ఏలూరు 49%తో ఎన్డీఏ, 41%తో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు ఏలూరుని. నెక్స్ట్ మనం చూస్తే పోలవరం ఎస్టీ నియోజకవర్గం 39%తో ఎన్డీఏ, 53%తో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ పోలవరం ఎస్టీ నియోజకవర్గం దీన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం ఇది. ఇక్కడ 51తో ఎన్డీఏ, 42తో వైఎస్ఆర్సీపీ. టీడీపీ అభ్యర్థి గెలుస్తారు చింతలపూడిలో. నెక్స్ట్ నూజివీడు తీసుకున్నట్టయితే 52%తో ఎన్డీఏ, 41%తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు నూజివీడిని. కైకలూరు చూసుకున్నట్టయితే 48%తో ఎన్డీఏ, 44%తో వైఎస్ఆర్సీపీ. కైకలూరులో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారు అని చెప్తుంది. టోటల్ గా ఏలూరు లోక్సభ స్థానాన్ని మనం చూసుకున్నట్టయితే ఏలూరు లోక్సభ స్థానంతో పాటు ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, చింతలపూడి, నూజివీడు, కైకలూరు ఈ స్థానాలని కూటమి గెలుచుకోబోతుంది. ఒకే ఒక స్థానాన్ని, అదే పోలవరాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తుంది. మచిలీపట్నం లోక్సభ స్థానంతో పాటు మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకసారి మనం చూస్తే మచిలీపట్నం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. లోక్సభ మచిలీపట్నం 53% ఎన్డీఏ, 39% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మచిలీపట్నాన్ని జనసేన పార్టీ అభ్యర్థి గెలుచుకోబోతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే వరుసగా మనం మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను చూద్దాం. ఇక్కడ గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు ఫైట్ జరుగుతుంది. ఇక్కడ డెఫినెట్లీ నేను గెలుస్తానని చెప్తున్నారు వల్లభనేని వంశీమోహన్. బట్ ఇక్కడ మాత్రం 52%తో ఎన్డీఏ అభ్యర్థి, 41%తో వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గన్నవరాన్ని టీడీపీ గెలుచుకోబోతుంది. నెక్స్ట్ గుడివాడ, చాలా ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా ప్రతిష్టాత్మకంగా అందరూ కళ్ళప్పగిచ్చి చూస్తున్న నియోజకవర్గం గుడివాడలో కొడాలి నాని గెలుస్తాడా లేదా అని ఎప్పటి నుంచి చూస్తున్నారు. కానీ చాలా సర్వేలు చెప్తున్నాయి, కొంతమంది టైట్ ఫైట్ అని చెప్తున్నారు, కొంతమంది ఏకంగా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది అని చెప్తుంది. ఇప్పుడు మాత్రం పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మాత్రం కూడా ఇది కూడా చెప్తుంది 48%తో ఎన్డీఏ, అదేవిధంగా 43%తో వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఈసారి మాత్రం చాలా సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ గుడివాడలో గెలవబోతుంది అని చెప్తుంది. నెక్స్ట్ చూస్తే పెడన 51%తో ఎన్డీఏ, 40%తో వైఎస్ఆర్సీపీ. ఇది కూడా టీడీపీ గెలుస్తుంది. మచిలీపట్నం 52%తో ఎన్డీఏ, 41%తో వైఎస్ఆర్సీపీ. ఇది కూడా టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ అవనిగడ్డ 51%తో ఎన్డీఏ, 40%తో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ అవనిగడ్డలో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. పెనంనూరు కూడా మనం చూస్తే 52%తో ఎన్డీఏ, 39%తో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ చూస్తే పామర్రు, ఇది ఎస్సీ నియోజకవర్గం 44%తో ఎన్డీఏ, 48%తో వైఎస్ఆర్సీపీ. ఇక్కడ పామర్రు ఎస్సీ నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు ఈ సర్వే. టోటల్ గా మనం చూస్తే మచిలీపట్నాన్ని ఒకసారి రివ్యూ చూసుకున్నట్టయితే ఒక్క పామర్రు తప్ప, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క పామర్రు తప్ప, గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనంలూరు మొత్తం కూటమి గెలుస్తుంది. మచిలీపట్నం పార్లమెంటు స్థానాన్ని కూడా కూటమి అభ్యర్థులే గెలుచుకోబోతున్నారు. ఇప్పుడు విజయవాడ లోక్సభ స్థానాన్ని, అదేవిధంగా విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలని ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది చూద్దాం. ఒకసారి చూసినట్టే విజయవాడ లోక్సభ స్థానాన్ని 51% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కేసీని చిన్ని గెలవబోతున్నారు అని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. టోటల్ గా 7 అసెంబ్లీ స్థానాలు ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం 42% ఎన్డీఏ, 49% వైఎస్ఆర్సీపీ. తిరువూరుని వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే విజయవాడ పశ్చిమం 48%
ఎన్డీఏ 44% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలబోతున్నారని చెప్తున్నాడు. విజయవాడ సెంట్రల్ 53% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ, టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలబోతున్నారు. విజయవాడ తూర్పు 51% ఎన్డీఏ, 39% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలబోతున్నారు. మైలవరం 54% టీడీపీ, 38% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలబోతున్నారు. నందిగామ ఎస్సీ నియోజకవర్గం 49% ఎన్డీఏ, 44% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ కూడా నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలబోతున్నారు. జగ్గయ్యపేట 51% తో ఎన్డీఏ అభ్యర్థి, 42% తో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఇక్కడ కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. టోటల్ గా మనం చూసుకున్నట్టయితే విజయవాడని ఒక్కసారి మనం చూస్తే విజయవాడ లోక్సభ స్థానాన్ని టీడీపీ కూటమి గెలబోతుంది. అదేవిధంగా ఒకే ఒక స్థానం, అదే తిరువూరు తప్ప మిగతా అన్ని అసెంబ్లీ స్థానాలు విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్న మిగతా స్థానాలు ఏదైతే ఉన్నాయో విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గపేట మొత్తం కూటమి గెలుస్తుంది. ఒకటి గెలుస్తుంది తిరువూరు ఎస్సీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. గుంటూరు లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారని చూద్దాం. ఫస్ట్ గుంటూరు లోక్సభకు వస్తే గుంటూరు లోక్సభలో ఎన్డీఏ అభ్యర్థికి 55%, 37% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి విన్ అవుతారు. నెక్స్ట్ ఒకసారి మనం అసెంబ్లీ స్థానాలను చూసుకున్నట్టయితే తాటికొండ ఎస్సీ నియోజకవర్గం 52% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. మంగళగిరి 56% ఎన్డీఏ, 37% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. పొన్నూరు 53% ఎన్డీఏ, అదేవిధంగా 39% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు. తెనాలి 52% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. ఇక్కడ నాదెండ్ల మనోహర్ గెలుస్తున్నారు. పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం 48% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. గుంటూరు పశ్చిమం 51% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. గుంటూరు తూర్పు 48% ఎన్డీఏ, 44% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. టోటల్ గా గుంటూరు చూస్తున్నట్టయితే క్లీన్ స్వీప్. లోక్సభ స్థానం గుంటూరు లోక్సభ స్థానంతో పాటుగా తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు తూర్పు మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాలను కూడా ఇక్కడ టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది అని తెలుస్తోంది. నర్సరావుపేట లోక్సభ స్థానం, అదేవిధంగా నర్సరావుపేట లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలని ఎవరెవరు గెలుచుకోబోతున్నారని చూద్దాం. నర్సరావుపేట లోక్సభ మరియు శాసనసభ స్థానాల సర్వే. నర్సరావుపేట ఇక్కడ ఎన్డీఏ కూటమికి 53%, 39 వైఎస్ఆర్సీపీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఒకసారి చూస్తే పెద్దకూరుపాడు 51% ఎన్డీఏ, 42% వైసీపీ, టీడీపీ అభ్యర్థి గెలబోతున్నారు. చిలకలూరిపేట 48% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ చెల్లూరుపేటలో కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలబోతున్నారు. నర్సరావుపేట 43% ఎన్డీఏ, 49% వైఎస్ఆర్సీపీ, నర్సరావుపేటను మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సత్తెనపల్లి 52% తో ఎన్డీఏ, 41% తో వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. వెనుకొండ 49% ఎన్డీఏ, 43% తో వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గురజాల్లో 48% తో ఎన్డీఏ, 44% తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు గురజాలలో. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మాచర్ల 45% ఎన్డీఏ, 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి టైట్ ఫైట్ అవుతుంది. నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఈ మాచర్లో మాత్రం టైట్ ఫైట్ ఉండే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. టోటల్ గా మనం చూసుకున్నట్టయితే నర్సరావుపేట లోక్సభ స్థానాన్ని కూటమి గెలుచుకుంటుంది. దాంతోపాటు నర్సరావుపేట అసెంబ్లీని మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. మాచర్లో మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది. మిగతా స్థానాలు పెద్దకూరుపాడు, చిలకలూరుపేట, సత్తెనపల్లి, వెనకొండ, గురజాల, ఈ 5 స్థానాలని టీడీపీ కూటమి గెలుచుకోబోతోంది. బాపట్ల లోక్సభ స్థానాన్ని, అదేవిధంగా బాపట్ల లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలుస్తారనే చూద్దాం. బాపట్ల లోక్సభ స్థానాన్ని మనం చూసుకున్నట్టయితే బాపట్ల ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ 51% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ బాపట్ల
నుంచి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ స్థానాలు బాపట్ల పరిధిలో వేమూరు ఎస్సీ నియోజకవర్గం 48% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. రేపల్లె నో డౌట్ 50% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. బాపట్లలో మాత్రం 44% ఎన్డీఏ, 46% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్తుంది. పర్చూరు 51% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు పర్చూరుని. అద్దంకి 42% ఎన్డీఏ, 40% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు అద్దంకిని. నెక్స్ట్ మనం చూస్తే చీరాల చూసుకున్నట్టయితే 42% ఎన్డీఏ, 46% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ చీరాల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. సంతనూతలపాడు నెక్స్ట్ సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ 49% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు అన్నట్లు చెప్తుంది. టోటల్ గా మనం చూసుకున్నట్టయితే బాపట్ల లోక్సభ స్థానాన్ని కూటమి అభ్యర్థి గెలుస్తారు. అదేవిధంగా చీరాలను మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బాపట్లలో మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది. మిగతా స్థానాలు ఏదైతే ఉన్నాయో వేమూరు, రేపల్లె, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఈ మొత్తం 5 స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుంది. టీడీపీ అభ్యర్థులు, టీడీపీ కూటమి అభ్యర్థులు ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్తుంది. ఒంగోలు లోక్సభ స్థానంతో పాటు ఒంగోలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎవరు గెలుస్తారనేది ఒకసారి చూద్దాం. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒంగోలు లోక్సభ స్థానంలో ఎన్డీఏకి 48%, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44%, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని. నెక్స్ట్ ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మిగతా అసెంబ్లీ స్థానాలను ఒకసారి చూద్దాం. ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గము, ఇక్కడ ఎన్డీఏ కూటమికి 39%, 52% వైఎస్ఆర్సీపీకి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నెక్స్ట్ చూస్తే దర్శిలో 47% ఎన్డీఏకి, 45% వైఎస్ఆర్సీపీకి, ఇది టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ చూస్తే ఒంగోలు చూద్దాం. ఒంగోలులో 48% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్సీపీ, టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలుస్తారు. నెక్స్ట్ కొండపి ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ 51% ఎన్డీఏ, అదేవిధంగా 45% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ మార్కాపురం మనం చూసుకున్నట్టయితే 48% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్సీపీ, మార్కాపురాన్ని ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు, టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలుస్తారు. గిద్దలూరు మనం చూస్తే 41% ఎన్డీఏ, 51% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గిద్దలూరును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ కనిగిరి మనం చూసుకున్నట్టయితే 49% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. టోటల్ గా ఒంగోలుని ఒకసారి మనం విశ్లేషించినట్టయితే ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అదేవిధంగా ఎర్రగొండపాలెం అండ్ గిద్దలూరు, మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిద్దలూరు అండ్ ఎర్రగొండపాలెన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతాది దర్శి, ఒంగోలు, కొండపి అండ్ కనిగిరి, మొత్తం 4 స్థానాలని ఇక్కడ టీడీపీ గెలవబోతుంది అని తెలుస్తోంది. నెల్లూరు చూసుకున్నట్టయితే 51% టీడీపీ, 42% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ సూపర్ ఫైట్ అని చెప్పొచ్చు. టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అక్కడ విజయసాయి రెడ్డి, ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నాడు అని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. ఒకసారి అసెంబ్లీ స్థానాలను కూడా చూద్దాం. కందుకూరు 48% ఎన్డీఏ, 44% వైఎస్ఆర్సీపీ, కందుకూరుని టీడీపీ గెలవబోతుంది. కావలి 49% ఎన్డీఏ, 45% వైఎస్ఆర్సీపీ, కావాలని కూడా టీడీపీ గెలవబోతుంది. ఆత్మకూరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ 47% వైఎస్ఆర్సీపీకి, 43% ఎన్డీఏకి వస్తుంది కాబట్టి ఆత్మకూరును వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెక్స్ట్ కోవూరు చూసుకున్నట్టయితే 46% ఎన్డీఏ, 42% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. నెల్లూరు సిటీ 48% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ, టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. నెల్లూరు రూరల్ 50% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ, నెల్లూరు రూరల్ కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఉదయగిరి 43% ఎన్డీఏ, 49% వైఎస్ఆర్సీపీ, ఉదయగిరిని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. టోటల్ గా మనం చూసుకున్నట్టయితే ఒకసారి నెల్లూరుని మనం విశ్లేషించుకుంటే నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు.
నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఇవి మొత్తం కూడా టీడీపీ అభ్యర్థులే గెలవబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ చూద్దాం. తిరుపతి లోక్సభ స్థానం, అదేవిధంగా తిరుపతి లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలవబోతున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే తిరుపతి లోక్సభ స్థానాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే 49% ఇక్కడ ఓట్ షేర్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 43% ఎన్డీఏకి వస్తుంది. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ స్థానాన్ని గెలబోతుంది. నెక్స్ట్ ఒకసారి మనం తిరుపతి లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఒకసారి చూసినట్టయితే సర్వేపల్లి టైట్ ఫైట్, 48% ఎన్డీఏ, 46% వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుంది. నెక్స్ట్ గూడూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి 48%, 44% వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు. సుల్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ ఇది కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 52% వైఎస్ఆర్సీపీకి వస్తే 41% ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి వస్తుంది. కాబట్టి ఇక్కడ సుల్లూరుపేటని వైసీపీ గెలుచుకోబోతుంది. వెంకటగిరి కూడా వైసీపీ గెలుస్తుంది. 49% వైఎస్ఆర్సీపీకి, 41% ఎన్డీఏకి. ఇక్కడ వైసీపీ ఇక్కడ వెంకటగిరి కూడా గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే తిరుపతిలో 48% ఎన్డీఏ, 43% వైఎస్ఆర్సీపీ. తిరుపతిని మాత్రం ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. ఇక్కడ నుంచి జనసేన గెలవబోతుంది అని చెప్తుంది. శ్రీకాళహస్తి 49% ఎన్డీఏ, 43% వైసీపీ. ఇక్కడ టీడీపీ గెలవబోతుంది. నెక్స్ట్ వస్తే సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం, దీన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే 51% ఓట్ షేర్ వస్తుంది, 40% ఓట్ షేర్ మాత్రమే ఎన్డీఏ అభ్యర్థికి వస్తుంది. టోటల్ గా చూస్తే తిరుపతి ఒక మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంటుంది. దాని తర్వాత సుళ్ళూరుపేట, వెంకటగిరి, సత్యవేడు 3 అసెంబ్లీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 3 అసెంబ్లీలు ఏదైతే ఉన్నాయో గూడూరు అండ్ తిరుపతి, శ్రీకాళహస్తి వీటిని మాత్రం టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. కడప లోక్సభ స్థానంతో పాటు కడప లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారనేది చూద్దాం. కడప అసెంబ్లీ స్థానం మనం చూసుకున్నట్టయితే కడపలో ఒక డిఫరెంట్ సినారియో ఉంటది అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇండియా కూటమి ఉంది. అక్కడ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయబోతుంది కడప పార్లమెంట్కి. ఇక్కడ చూస్తే ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. అయినా కానీ ఈ డిఫరెంట్ సినారియోలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కడప అని 52%తో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 21% ఇక్కడ ఎన్డీఏకి వస్తుంది. 24% కాంగ్రెస్కి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్గా కడప పార్లమెంటుని ఇక్కడ వైసీపీ గెలుచుకోబోతుంది అని చెప్తారు. నెక్స్ట్ మనం చూస్తే బద్వేల్ వైసీపీ గెలుస్తుంది. 52% వైసీపీ వస్తే 39% ఎన్డీఏ కూటమికి వస్తుంది. దాంతోపాటు కడపను కూడా వైసీపీ గెలుచుకోబోతుంది. 51% ఇక్కడ వైసీపీకి వస్తే 43% ఎన్డీఏ కూటమికి వస్తుంది. పులివెందుల నో డౌట్ ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలబోతున్నారు. 64% వైసీపీకి, 33% ఇక్కడ టీడీపీకి వచ్చిన పరిస్థితి. నెక్స్ట్ కమలాపురం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక డిఫరెంట్ సినారియో కనబడుతుంది. కమలాపురం 48% ఎన్డీఏకి, 44% వైఎస్ఆర్సీపీకి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలబోతున్నారు. జమ్మల మడుగు మనం చూసుకున్నట్టయితే నో డౌట్ ఇక్కడ వైసీపీ గెలబోతుంది. 54% వైసీపీకి, 41% ఇక్కడ ఎన్డీఏ కూటమికి. నెక్స్ట్ పొద్దుటూరు కూడా నో డౌట్ వైసీపీ గెలబోతుంది. 48% వైసీపీకి, 43% ఎన్డీఏ కూటమికి వస్తుంది. మైదుకూరు మాత్రం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. 48% ఎన్డీఏకి, 44% వైసీపీకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా మనం చూసుకున్నట్టయితే కడప పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు బద్వేల్, కడప, పులివెందుల, దాంతోపాటు జమ్మల మడుగు అండ్ పొద్దుటూరు ఈ 5 స్థానాలని అసెంబ్లీ స్థానాలని ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. 2 స్థానాలు, ఒకటి కమలాపురం, 2 మైదుకూరు. ఈ 2 మాత్రం టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ రాజంపేట లోక్సభ మరియు రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఏ స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారని చూద్దాం. రాజంపేట లోక్సభ స్థానాన్ని వైసీపీ గెలవబోతుంది నో డౌట్ అని చెప్తున్నారు. 51% వైసీపీ, 44% ఎన్డీఏ. నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకసారి చూసుకున్నట్టయితే రాజంపేట వైసీపీ గెలుస్తుంది. 48% వైసీపీ, 42% ఎన్డీఏ. కోడూరు ఎస్సీ నియోజకవర్గం వైసీపీ గెలుస్తుంది. 52% వైసీపీ, 39% ఎన్డీఏ. రాయచోటి వైసీపీ గెలుస్తుంది.
51% వైసీపీ, అదేవిధంగా 40% ఎన్డీఏ. తంబాలపల్లి మాత్రం ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, 49% ఎన్డీఏ, 42% వైసీపీ. పీలేరు కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి, 51% ఎన్డీఏ, 43% వైసీపీ, టీడీపీ గెలుస్తుంది. మదనపల్లిలో మాత్రం హోరాహోరీ తప్పదని చెప్తున్నారు, 44% ఎన్డీఏ, అదేవిధంగా 46% వైసీపీ. ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుంది, టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అని చెప్తున్నారు. పొంగనూరు నో డౌట్ వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ పొంగనూరులో 49% వైసీపీ, 43% ఎన్డీఏ కూటమి. టోటల్ గా చూసుకున్నట్టయితే రాజంపేట లోక్సభ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంటుంది. దాంతోపాటు మొత్తం 4 స్థానాలు రాజంపేట, కోడూరు, రాయచోటి అండ్ పొంగునూరు, ఈ 4 స్థానాలని వైసీపీ గెలుస్తుంది. తంబాళపల్లె, పీలేరు టీడీపీ గెలుస్తుంది. మదనపల్లిలో మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. నెక్స్ట్ మనం ఇంకొక నియోజకవర్గానికి వెళ్దాం. చిత్తూరు లోక్సభ స్థానం, అదేవిధంగా చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరెవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అనేది ఒకసారి చూద్దాం. చిత్తూరు పార్లమెంటు స్థానాన్ని మనం చూసుకున్నట్టయితే 48%తో ఎన్డీఏ కూటమి, 42%తో వైసీపీ. కాబట్టి చిత్తూరు ఇక్కడ టీడీపీ గెలబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చంద్రగిరి వైసీపీ గెలుస్తుంది ఇక్కడ, ఎందుకంటే 49%తో వైసీపీ ఉంది, 41%తో ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూస్తుంటే నగరి నో డౌట్ టీడీపీ, ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, 52% ఓట్ షేర్తో ఇక్కడ టీడీపీ గెలబోతుంది. 39% వైసీపీ, ఇక్కడ టీడీపీ గెలబోతుంది. గంగాధర్ నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం 51%తో ఇక్కడ వైసీపీ గెలబోతుంది, 43%తో ఇక్కడ ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూస్తే చిత్తూరు చూస్తే 47%తో ఎన్డీఏ, 43%తో వైసీపీ ఇక్కడ. కాబట్టి చిత్తూరుని టీడీపీ గెలబోతుంది. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైసీపీ గెలబోతుంది, 46% ఓట్ షేర్తో, 41%తో ఎన్డీఏ అభ్యర్థి ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూస్తే పలమనేరు 49%తో ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ ఓట్లు వస్తాయి, 42%తో వైసీపీకి వస్తాయి. కాబట్టి ఇక్కడ పలమనేరుని కూడా టీడీపీ గెలబోతుంది. కుప్పం నో డౌట్ ఇక్కడ నుంచి నారా చంద్రబాబు నాయుడు గెలబోతున్నారు, 63% ఓట్ షేర్తో, 31%తో వైసీపీ ఇక్కడ రాబోతుంది. టోటల్ గా మనం చూసుకున్నట్టయితే చిత్తూరుని చూసినట్టయితే చిత్తూరు పార్లమెంట్ స్థానాన్ని కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అదేవిధంగా చంద్రగిరి, గంగాధర నెల్లూరు, అదేవిధంగా పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అదేవిధంగా మిగతా నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో మిగతా 4 అదేంటంటే నగరి, చిత్తూరు, పలమనేరు అండ్ కుప్పం 4 స్థానాలని ఇక్కడ టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. నంద్యాల లోక్సభ స్థానం, అదేవిధంగా లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి గెలుస్తారని చూద్దాం. నెక్స్ట్ నంద్యాల నో డౌట్ వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ నంద్యాల లోక్సభ స్థానాన్ని 52%తో వైసీపీ, ఇక్కడ ఎన్డీఏకి 41% వస్తుంది. నెక్స్ట్ మనం ఒకసారి అసెంబ్లీ స్థానాల్లో ఒకసారి చూసుకున్నట్టయితే ఆళ్లగడ్డ నో డౌట్ ఇక్కడ వైసీపీ గెలుస్తుంది, 49%తో వైసీపీ, 41%తో ఎన్డీఏ. శ్రీశైలం చూసుకున్నట్టయితే మనం చూస్తే ఇక్కడ 48% ఎన్డీఏ, 42% వైసీపీ, ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే నందికొట్కూరు వైసీపీ గెలుస్తుంది, 48%తో, ఇక్కడ ఎన్డీఏ కూటమికి 40% మాత్రమే వస్తుంది. పాండ్యం మనం చూస్తే వైసీపీ గెలుస్తుంది, 49% ఓట్తో, 42% ఎన్డీఏకి వస్తుంది. ఇక్కడ నంద్యాల కూడా గెలుస్తుంది నో డౌట్ వైసీపీ, 51% ఓట్తో, ఇక్కడ 39% ఎన్డీఏకి వస్తుంది. బనగానపల్లి 48% ఎన్డీఏకి వస్తే 43% వైసీపీ, ఇక్కడ బనగానపల్లిని మాత్రం టీడీపీ గెలుచుకోబోతుంది. డోన్ కూడా అంతే, 48%తో ఎన్డీఏ, 43%తో వైసీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. టోటల్ గా మనం చూస్తే నంద్యాల ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంటుంది. అదేవిధంగా ఆళ్లగడ్డ, నందికొట్కూర్, పాణ్యం అండ్ నంద్యాల వైసీపీ గెలుస్తుంది 4 స్థానాలు. శ్రీశైలం, బనగానపల్లె అండ్ డోన్ 3 స్థానాలని మాత్రం ఇక్కడ టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. కర్నూలు లోక్సభ స్థానం, అదేవిధంగా కర్నూలు లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
కర్నూలు లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నో డౌట్. 49% వైఎస్ఆర్సీపీ, 44% ఎన్డీఏ. నెక్స్ట్ ఒకసారి అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి చూసుకున్నట్టయితే కర్నూలు 49% ఎన్డీఏ, 43% వైసీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. పత్తికొండ 48% ఎన్డీఏ, 44% వైసీపీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు, టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఇది మాత్రం వైసీపీ గెలుస్తుంది 48%తో, 41% ఎన్డీఏకి వస్తుంది. దాంతోపాటు ఎమ్మెనుగూరు 49% ఎన్డీఏ అండ్ 44% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. మంత్రాలయం 48%తో వైసీపీ గెలుస్తుంది మంత్రాలయాన్ని, ఇక్కడ 42% ఎన్డీఏ వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఆదోని కూడా వైసీపీ గెలుస్తుంది 48%తో, 41% మాత్రమే ఎన్డీఏ అభ్యర్థికి వస్తుంది. ఆలూరు కూడా వైసీపీ గెలుస్తున్న పరిస్థితి, 49% ఓట్ షేర్తో వైసీపీ గెలుస్తుంది, 42% ఎన్డీఏకి వస్తుంది. కర్నూలులో టీడీపీ కొంచెం వెనకబడిందని చెప్పొచ్చు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోద్దని చెప్పొచ్చు. కర్నూలు పార్లమెంటు స్థానాన్ని వైసీపీ గెలుస్తుంది. అదేవిధంగా కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు ఈ 4 స్థానాలని, అసెంబ్లీ స్థానాలని కర్నూలులో ఇక్కడ వైసీపీ గెలుచుకోబోతుంది. కర్నూలు, పత్తికొండ అండ్ ఎమ్మినిగూరు 3 స్థానాలని మాత్రమే టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తుంది. టోటల్ గా కర్నూలుకు సంబంధించి రిజల్ట్ ఇది. అనంతపురం లోక్సభ స్థానం, అదేవిధంగా అనంతపురం లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల రిజల్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అనంతపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గెలుస్తారు 51% ఓట్లతో, 42% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వస్తుంది. ఒక్కసారి మనం ఈ యొక్క సినారియో అసెంబ్లీలో ఎవరెవరు గెలుస్తారని చూస్తే రాయదుర్గం ఇక్కడ టీడీపీ గెలుస్తుంది 50%తో, 43% వైసీపీకి వస్తుంది. ఉరవకొండ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది 48%తో, 48% ఓట్లతో టీడీపీ గెలుస్తుంది, 41% ఇక్కడ వైసీపీకి వస్తుంది. గుంతకల్ మాత్రం డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది, ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు 46% ఓట్లతో, 43% ఇక్కడ ఎన్డీఏ కూటమికి వస్తుంది. తాడిపత్రి టీడీపీ గెలుస్తుంది 49% ఓట్లతో, 41% వైసీపీకి వస్తుంది. సింగనమల ఎస్సీ నియోజకవర్గం, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే 43% ఎన్డీఏ, 45% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సింగనమలలో ఎవరు గెలిస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని ఒక నానుడి కూడా ఉంది. చూద్దాం ఇక్కడ ఎవరు గెలుస్తారు, బట్ ఎక్కువ మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది. అనంతపురం మనం ఒకసారి చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది 48%తో, 41% వైసీపీ ఉంది. కళ్యాణదుర్గం చూస్తే 47%తో టీడీపీ గెలుస్తుంది, ఇక్కడ 44% వైసీపీ ఉంది. టోటల్ గా చూసుకున్నట్టయితే అనంతపూర్లో టీడీపీ మరొకసారి తన యొక్క ఆధిపత్యాన్ని చాయిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ స్థానాన్ని ఇక్కడ టీడీపీ గెలుచుకుంటుంది. ఒక గుంతకల్ తప్ప మిగతాయి ఒక గుంతకల్లో మాత్రం వైసీపీ గెలుస్తుంది, సింగమనల్ మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది. మిగతా స్థానాలు రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, అనంతపురం, కళ్యాణదుర్గం ఈ మొత్తం ఈ 5 స్థానాలలో టీడీపీ డెఫినెట్లీ గెలుస్తుంది అని చెప్తున్నారు. టోటల్ గా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఇప్పటి వరకు 5 దఫాలుగా ఆంధ్రప్రదేశ్ లో లోక్సభకు సంబంధించి, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరు గెలుస్తారు అనేటటువంటి ప్రీ పోల్ సర్వే ఇచ్చింది. ఇప్పుడు 6th ప్రీ పోల్ సర్వే ఇస్తుంది. మొత్తం 25 లోక్సభ స్థానాలు, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలలో ఎవరెవరు గెలుస్తారో చూసాం. టోటల్ గా ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్స్పెక్టెడ్ సీట్ ఎన్డీఏ ఎంపీ సీట్లు 19 ఎంపీ సీట్లు గెలుచుకోబోతుంది. 19 ఎంపీ సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 ఎంపీలను మాత్రమే గెలుచుకోబోతుంది అని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. కీన్ కంటెస్ట్ టగ్ ఆఫ్ వార్ ఒకటి కూడా ఉండే అవకాశం లేదని చెప్తుంది. నెక్స్ట్ చూస్తే ఎన్డీఏ కూటమికి 119 స్థానాలు రాబోతున్నాయి. 119 స్థానాలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించి ఓన్లీ 46 మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. కీన్ కంటెస్ట్ లో మాత్రం ఒక 10 ఉంటాయి, అంటే హోరాహోరీలు 10 ఉండే అవకాశం ఉంది అని చెప్తుంది. టోటల్ గా 2024 ఎలక్షన్స్ లో మనం చూసుకున్నట్టయితే 175 నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలు టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది, 46 నియోజకవర్గాలు వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది, 10 స్థానాలలో హోరాహోరీ
తప్పని పరిస్థితి అని చెప్తుంది. టోటల్ గా చూసినట్టయితే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూటమి గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్తుంది. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఎన్డీఏకి ఎంపీలలో 49% వస్తే ఎమ్మెల్యేలకు సంబంధించి 48%, వైఎస్ఆర్సీపీకి ఎంపీకి సంబంధించి 41%, ఎమ్మెల్యేలకు సంబంధించి 42%. ఇండియా కూటమి ఏదైతే ఉందో 3% 4%, ఇక్కడ ఎంపీలకి, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా 3% 4%. అదర్స్ వచ్చేసి 1% 2% ఎంపీలకి, ఇక్కడ కూడా ఎమ్మెల్యే సంబంధించి కూడా 1 to 2% కూడా ఉంది. అన్డిసైడెడ్ ఓట్ షేర్ కూడా వీళ్ళు ఇచ్చారు. అన్డిసైడెడ్ ఓట్ షేర్ లో 4% 5% ఎంపీలు, అదేవిధంగా 4% 5% ఎమ్మెల్యేలు కూడా ఇదే వచ్చే అవకాశం ఉంది. టోటల్ గా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరొకసారి మొదటి నుంచి ఈ యొక్క సంస్థ ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్తుంది. ఇప్పుడు కూడా 6th ప్రీ పోల్ సర్వేలో కూడా సేమ్ అదే చెప్తుంది. 119 స్థానాలు అసెంబ్లీలో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది, 46 స్థానాలు వైసీపీ అండ్ ఎమ్మెల్యేలు 10 ఎమ్మెల్యేలో టైట్ ఫైట్ ఉంటుంది. ఎంపీలకు సంబంధించి 19 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలిస్తే 6 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుస్తుంది అని చెప్తుంది. టోటల్ గా అంటే ఎలక్షన్ ముంగిట ఏదైతే ఉందో ఈ సర్వే, ఎలక్షన్ ముంగిట ఇచ్చిన ఈ సర్వే నిజంగా ఒక క్యాలిక్యులేటెడ్ గా ఉందని చెప్పొచ్చు. డెఫినెట్లీ ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంతో ఏకీభవిస్తున్న పరిస్థితి చూద్దాం. ఇంకా 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో ఇంకా ఎన్డీఏ కూటమికి సీట్లు ఎక్కువ పెరుగుతాయా, అదేవిధంగా వైసీపీకి ఇంకా సీట్లు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు మనం ఆగాల్సిందే.